జయ శ్రీరామ్. ఎక్కడో వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్న లవకుశులకు అయోధ్య నగరంలో గానం చేసే అవకాశం ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. కుశలవులు గానం ఋషివాటికల నుంచి జనపదాలకు, అక్కడి నుంచి పట్టణాలకు, అక్కడి నుంచి అయోధ్య నగరానికి, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజవీధులకు చేరింది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు రాముడు ఈ కవలను చూస్తారు. వారి గానం వింటారు. వారిని రాజసౌధానికి ఆహ్వానించి ఆయన సింహాసనం మీద కూర్చొని, ఈ బాలురు ఋషివాటికల నుంచి వచ్చారు. ఋషి బాలకులు అయిన వీరి తేజస్సు దేవతల తేజస్సులా ఉంది. మునికుమారులైన వీరిలో రాజలక్షణాలు కొట్టొచ్చినట్లుగా ఉన్నాయి. గాయకులు అయిన మహాతపస్సంపన్నులు అని తెలుస్తుంది అని అంటారు. ఈ బాలులు కథని విచిత్రమైన పదాలతో పాడుతున్నారు. వారు పాడే పద్ధతి చాలా శ్రావ్యంగా ఉంది. ఆ పాటలో ఉన్న కథ నా మనసుకు ఊరట కలిగించే సీత కథ కాబట్టి మీరందరూ జాగ్రత్తగా వినండి అని అంటారు. రాముడు కుశలవులు గానం ప్రారంభించమని చెప్తారు. అప్పుడు వారు రాగయుక్తంగా, మధురంగా, వీణతంత్రుల లయకు సరిపోయేలాగా, కథ స్పష్టంగా అర్థమయ్యేలాగా పాడతారు. సభలో అందరూ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు. సభలో వారు అంతలా ఆశ్చర్యపోయేలాగా కుశలవులు ఏం గానం చేశారు అనే విషయాన్ని తర్వాత వీడియోలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.